కర్నూలు జిల్లాలో తాగునీటి సమస్య రాజకీయ నేతలకు నిద్ర పట్టడం లేదు. ఓవైపు ఎండలతో జనం మాడిపోతుంటే మరోవైపు తాగేందుకు నీళ్లు లేవంటూ ఆందోళన దిగుతున్నారు ప్రజలు. దీంతో ఈ సమస్యకు కారణం నువ్వంటూ అటు అధికారులు ఇటు నేతలు ఆరోపణలకు దిగుతున్నారు. అధికారుల తీరు వల్లే ఈ సమస్య వచ్చిందంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తారు రాజ్యసభ ఎంపీ టీజీ వెంకటేష్. తాగునీటి ఎద్దడితో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు కర్నూలు జిల్లా ప్రజలు. ముఖ్యంగా జిల్లా కేంద్రంలో ఈ సమస్య రోజురోజుకు తీవ్రమవుతోంది. దీంతో జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఈ సమస్యపై జిల్లా సమన్వయ కమిటీ సమావేశంలో టీడీపీ నేతలు ఫైర్ అయ్యారు. ఈ సమస్యకు అధికారులే కారణమన్నారు రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్. సుంకేసుల రిజర్వాయర్లో నీరు నిల్వలు చేయాల్సిన అధికారులు దీన్ని పట్టించుకోవటం లేదంటూ ఫైర్ అయ్యారు. అధికారులకు సమస్య చెప్పేందుకు కూడా నేతలు భయపడే పరిస్థితి వచ్చిందన్నారాయన. నీటి సమస్య ఇలాగే ఉంటే రాబోయే ఎన్నికల్లో జనం ముందుకు వెళ్లలేమన్నారు టీజీ వెంకటేష్. సుంకేసులో నీళ్లు నిలబెట్టాలి, మరి రాంగ్ డిసిషన్, నిలబెట్టలేదు. ఈరోజు కర్నూలు కల్లూరు 5 లక్షల పాపులేషన్ తాగేదానికి లేదు. నాయకులు పోయి ముఖం చూపలేకపోతున్నాం. సో ఇదంతా ఒక సరైన నిర్ణయం అధికారులు తీసుకోకుండా ఉండటం వల్ల, లేకపోతే అధికారులకు మేము చెప్పేదానికి నాయకులు చెప్పేదానికి భయపడటం వల్లనో, లేకపోతే అధికారులు నాయకుల్ని కేర్ చేయలేని పరిస్థితుల్లోనూ ఈ వ్యవస్థ అవుతున్నది. దీన్ని పూర్తిగా మార్చాలి అని ప్రతి ఒక్కరి ఆవేదన. తాగునీటి సమస్యపై గత సమీక్ష సమావేశంలో అధికారుల దృష్టికి తీసుకువెళ్లామని, కొత్త కలెక్టర్తో కూడా సమీక్ష సమావేశం నిర్వహించి సమస్య పరిష్కరించాల్సి ఉందన్నారు మంత్రి అఖిలప్రియ. ఈ సమస్యపైనే ఎక్కువగా ఫిర్యాదులు వస్తున్నాయన్నారామె. ఇంకా ఏదైనా పెద్ద సమస్యలు అవన్నీ కూడా మా దృష్టికి వస్తే మరి నేను కానీ చెప్పిపాని గారు కానీ కేఈ కృష్ణమూర్తి గారు మిగతా ఎమ్మెల్యేలు కానీ తప్పకుండా మరి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొని వెళ్ళి కర్నూలు జిల్లాకు సంబంధించిన ఏవైతే తొందరగా పనులు చేస్తే బాగుంటుందని కూడా ఆయన చెప్పడం కూడా జరుగుతుంది. మరి గతంలో కూడా ఎలక్షన్ కోడ్ వచ్చినప్పుడు కూడా చాలా పనులు ఆగిపోయినాయి. మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్ కోడ్ రాబోతున్నా అంటున్నారు కాబట్టి తొందరగా ఆ పనులన్నీ కూడా ఫైల్స్ అన్ని కూడా త్వరగా మూవ్ చేయాలని చెప్పి కూడా మరి కలెక్టర్ గారిని కూడా కోరుకోవడం జరుగుతుంది. మరోవైపు తాగునీటి సమస్యపై తీవ్రస్థాయిలో స్పందించారు ఆదోని మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు. మొత్తానికి తాగునీటి సమస్యపై అధికారపక్ష నేతలంతా మూకుమ్మడిగా చర్చించడంతో త్వరలో ఈ సమస్య తీరుతుందనే ఆశల్లో ఉన్నారు కర్నూలు ప్రజలు.